ఎవ్రీవన్ నమస్తే, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది టాపిక్. వీఆర్ సెల్లింగ్ అవర్ బైక్. సో ఐ థింక్ నేను బైక్ తీసుకొని ఇట్స్ ఆల్మోస్ట్ 5 months అవుతుంది. అరౌండ్ 600 miles తిరిగాను. ఐ థింక్ ఇట్స్ ప్రెటీ ఎనఫ్ ఆ బైక్కి. సో ఇండియాలో నా దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ 350cc ఉంది. సో ఐ థాట్ యూఎస్ రోడ్స్ మీద కూడా 300cc స్టార్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్ ఏమో అనుకున్నాను. బట్ బైక్ కొన్నాక రియలైజ్ అయింది ఏంటంటే లైక్ 300cc యూఎస్ రోడ్స్ మీద ఐ థింక్ ఫర్ ఎ బిగినర్కి అయితే మంచి బైకే, కానీ ఆల్రెడీ మనకి ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఐ థింక్ ఆ బైక్ సరిపోలేదు పవర్ ఈ రోడ్స్ మీదకి. అంటే ఇక్కడ విండ్ బ్లాస్ట్ కానీ దేనికైనా అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు. సో ఐ థాట్ ఆఫ్ సెల్లింగ్ ద బైక్. ఎందుకంటే ఆల్రెడీ నేను ఆగస్ట్లో కొన్నాను, ఇది డిసెంబర్. ఎలాగో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇక్కడ రైడ్ చేయలేను నేను. సో ఐ థాట్ ఇంకా బైక్ అమ్మేయటమే బెటర్ అని. ఐ థింక్ డిసెంబర్ కాదు, ఇది జనవరి. సో 5 months వాడాను, 500 miles పైన తిరిగాను. ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ ద బైక్. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు అమ్మేస్తే బెటర్. ఎందుకంటే వింటర్లో ఎలాగో డీలర్స్ దగ్గరికి వెళ్తే మంచి ప్రైస్ రాదు. సో అందుకే మార్కెట్ ప్లేస్లో పెట్టేసా. సో ఇవాళ ఒక అతను వస్తా అన్నాడు, మనోడు మంచి ఎక్సైటింగ్గా ఉన్నాడు. తనకి ఫస్ట్ బైక్ అంట. చూద్దాం, మేబీ వాళ్ళు వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు. అంటే నేను మార్చి వరకు చూద్దాం అనుకుంటున్నా. మార్చిలో కూడా ఇంకా వెళ్ళకపోతే దెన్ ఇంకా డీలర్షిప్కి వెళ్ళి ట్రేడింగ్ చేసేయడం బెస్ట్ ఆప్షన్. ఒక $500 అటు ఇటు లాస్ ఉంటుంది. నేనైతే మార్కెట్ ప్లేస్లో నేను కొన్న ప్రైస్కే పెట్టాను. లెట్స్ సీ ఏమవుద్దో. మనోడు బైర్ వచ్చాడంట, 10:30కి వస్తా అన్నాడు. సీ యూ దేర్. ఫైనలీ బైక్ వెళ్ళిపోతుంది. మన వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు. దే లైక్ ద బైక్ అండ్ ఎవ్రీథింగ్ గుడ్. టైటిల్ అంతా చెక్ చేసుకున్నారు. హాయ్ మన అమెరికన్ సబ్స్క్రైబర్స్. హాయ్. మొత్తానికి మన బుజ్జిముండ వెళ్ళిపోతుంది ఇవాళ. రెడీ, టైటిల్ అన్నీ రెడీగా ఉన్నాయి. జస్ట్ మనం సైన్స్ పెట్టేసి ఇచ్చేస్తే బైక్ వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. Hi friends, the moto vlogging is ended today. మోటో వ్లాగింగ్ ఈ బైక్. Okay, this is the last video with the bike, the Kawasaki Ninja. So it's first month, right? Practical either. I think we can use this one. Yeah. Congrats brother. Yep. Congrats. Nice. Just bring the truck around. Yeah, you can bring the truck, and I have my tag. I'll just remove the tag in the meantime. So you can just pull the truck. So we'll help you out in quick. Last time, see the Kawasaki Ninja. Bye, bro. Bye. బైక్ బ్రో పైకి ఎక్కేసాడు. మన వాళ్ళు మామూలుగా లేరు, ఇద్దరు జిమ్సన్లా ఉన్నారు. ఎత్తి లోపల మింగారు. బాయ్ బ్రో. అది గైస్, ఫైనలీ బైక్ అయితే సోల్డ్. మనకైతే ఏమీ ప్రాఫిట్ లేదు, అలానే మైనస్ కూడా ఏం లేదు. నేను ఎంత రేటు పెట్టుకున్నానో అదే ప్రైస్కి సేల్ చేస్తా. ఎందుకంటే జస్ట్ 5 months అవుతుంది కాబట్టి నేను 500 miles తిరిగాను. ఇంకా మార్కెట్ వాల్యూ బాగుంది ఇక్కడ 300cc బైక్స్కి. మనోడు కూడా వచ్చినోడు కూడా జూనియరే, మేబీ ఒక 18 or 19 ఉంటాయంట. ఫస్ట్ బైక్ తక్కువలో వచ్చింది. ఆల్ హ్యాపీస్. 5 months ఎంజాయ్డ్ ఎ లాట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ ఏంటి, వాట్స్ ద నెక్స్ట్ బైక్? ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి వాట్స్ ద నెక్స్ట్ బైక్ అని. నాకు కొన్ని బైక్స్ లైనప్ ఐడియా ఉంది, బట్ డోంట్ నో ఎలా ఉంటుందో ఇప్పుడు మార్కెట్. మేబీ తీసుకుంటే 2 monthsలోనే తీసుకోవాలి యాక్చువల్గా. సో యూఎస్లో ఎవరైనా బైక్ కొందాము అనుకుంటే నా సజెషన్ వచ్చేసి బెటర్ గో విత్ డిసెంబర్ టు మార్చ్ స్టార్ట్ అయ్యేలోపే తీసుకోవాలి. ఎందుకంటే మార్చి నుంచి అసలు ఎట్టి పరిస్థితుల్లో డీల్స్ దొరకవు.
బట్ నేను లాస్ట్ బైక్ ట్రేడింగ్ చేద్దామని ఒక ఇద్దరు ముగ్గురు డీలర్స్ దగ్గర తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒకవేళ ఏదైనా న్యూ బైక్ తీసుకునేటట్టయినా అట్లీస్ట్ బుక్ చేద్దామని అనుకునైనా సరే బెటర్ డూ బిఫోర్ మార్చ్. ఎందుకంటే మార్చ్ తర్వాత ప్రైజెస్ మాత్రం అసలు ఎవ్వడు డిస్కౌంట్ ఇవ్వడు, ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఈలోపే డీల్స్ ఏదైనా ఈ వింటర్ ఈజ్ ద బెస్ట్ టైం టు టేక్ ఏ బైక్. రైడ్ చేయడానికి సమ్మర్ బెస్ట్, కానీ తీసుకోవడానికి అయితే వింటర్ మాత్రం బెస్ట్ టైం, ఎందుకంటే మంచి డీల్స్ దొరుకుతాయి. చూస్తున్నాను నేను కొన్ని బైక్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ 300cc అయిపోయింది ఇండియాలో, నాది 350cc రాయల్ ఎన్ఫీల్డ్. సో ఇంకా 300 సెగ్మెంట్ అయిపోయింది. సో మేబీ నా నెక్స్ట్ టార్గెట్ 700cc ఆర్ 900cc అనుకుంటున్నా. 1000cc అయితే అప్పుడే మనం దోకలేము, ఎందుకంటే ఇప్పుడు ఈ బైక్ ఇట్స్ జస్ట్ 40 to 50 హార్స్ పవర్. 1000cc బైక్కి వెళ్తే అది ఎట్ ఏ స్ట్రెచ్ 210 హార్స్ పవర్కి జంప్ అవటం అంటే హ్యావ్ టు సీ. కొన్ని బైక్స్ అయితే ఒక లైనప్ ఐడియా ఉంది. సో బెటర్ ఇప్పుడు ఇక్కడతో దీంతో స్టార్ట్ చేసి 300తో స్టార్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ 7, నెక్స్ట్ 9, ఆ తర్వాత 1000cc వెళ్ళడం బెస్ట్ అనుకుంటున్నా. బట్ డోంట్ నో, ఎక్కడ డీల్ దొరికి ఏదైనా జరిగితే వీ కెన్ గో ఫర్ ఏ సూపర్ స్పోర్ట్, బట్ ఐఎమ్ నాట్ షూర్. లెట్స్ సీ. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం ఎండ్ అవ్వలేదు, దీనికి కంటిన్యూషన్ వ్లాగ్ ఉంది. నెక్స్ట్ బైక్ ఏంటి అనే సెర్చ్. హాయ్ మావాస్. సో మనం బైక్ అమ్మేసిన వ్లాగ్ ఇది కంటిన్యూషన్ వ్లాగ్. బైక్ అమ్మేసి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. 2 months ఏంటి, మోర్ దెన్ 2 months అవుతుంది. సో ఈలోపు నేను ఎక్కడెక్కడైతే డీలర్షిప్స్కి తిరగాలో అన్ని డీలర్షిప్స్కి తిరిగేసా. చుట్టుపక్కల ఉన్నాయి ఆల్మోస్ట్ 2 hours లాంగ్లో ఉన్న డీలర్షిప్స్ కూడా తిరిగేసాను అనమాట. సో ఐ విల్ షో యూ సమ్ పిక్చర్స్. వీడియోస్ ఏం తీయలేదు కానీ ఐ థింక్ కొన్ని పిక్చర్స్ దిగా కొన్ని బైక్స్ మీద. సో నేను అనుకున్న ఒక 3 bikes. ఆ 3 bikes ZX4R, R7 అండ్ Z900. సో ఈ 3 bikes అనుకున్నా. ఈ 3 bikes నా లోకల్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల అన్ని డీలర్షిప్స్కి వెళ్ళి వచ్చాను. ఐ విల్ షో యూ సమ్ పిక్చర్స్. సో ఇది వచ్చేసి R7, ఆ తర్వాత ఇది వచ్చేసి Z9. ఈ 2 షోరూమ్స్కి వెళ్ళి కూర్చొని మొత్తం అంతా చూసి అంతా వచ్చాను. కాకపోతే ఎక్కడ మనకి టెస్ట్ డ్రైవ్స్ దొరకలేదు, ఎందుకంటే అన్ని బైక్స్ అంతా షోరూమ్ బ్రాండ్ న్యూ బైక్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ బ్రాండ్ న్యూ బైక్స్ అయితే టెస్ట్ డ్రైవ్కి కష్టం, కానీ ఏదన్నా నార్మల్ యూజ్డ్ వెహికల్స్ అయితే టెస్ట్ డ్రైవ్ ఇవ్వచ్చు. బట్ సూపర్ స్పోర్ట్స్ అంత తొందరగా టెస్ట్ డ్రైవ్స్కి ఇవ్వరు, యాక్సిడెంట్స్ అవుతాయి అని చెప్పి. సో మనకి ఎక్కడ టెస్ట్ డ్రైవ్కి అంత స్కోప్ లేకుండే 3 bikes చూసి వచ్చిన తర్వాత 4R చూడలేదు, R7 అండ్ Z9 చూసి వచ్చాను. ఈ 2 bikes చూసిన తర్వాత 2 మన బడ్జెట్లోనే ఉండే. బట్ కంపేర్ చేసుకుంటే R7కి Z9కి సేమ్ ప్రైస్ ఉన్నాయి. సో సేమ్ ప్రైస్కి R7 Z9తో కంపేర్ చేసుకుంటే Z9 రైడింగ్ పోస్టర్ కానీ ఏదన్నా చాలా బాగుంది R7తో కంపేర్ చేసుకుంటే. R7 700cc వాట్స్ పెట్టిన ప్రైస్కి అంత వర్త్ కాదనిపించింది. Z9 చాలా వర్త్, ఎందుకంటే అవుట్ ద డోర్ మొత్తం కలిపి $9,000కి వచ్చేస్తుంది. ప్లస్ మనకి ఫైనాన్స్ అప్రూవ్ అయిపోతుంది, అంతా అప్రూవ్ అయిపోయింది. సో ఫైనాన్స్ కూడా ట్రై చేశాను, ప్రీ అప్రూవల్ వచ్చింది ఆల్రెడీ నాకు. ఇక్కడ నుంచి ఒక 2.5 hours డ్రైవ్లో ఒక పవర్ స్పోర్ట్స్ ఉంది. సో వాడు ప్రీ అప్రూవల్ కూడా ఇచ్చాడు, ఈఎంఐ చెప్పేశాడు. మొత్తం అంతా $230 ఎంతో ఈఎంఐ చెప్పాడు. అంతా పర్ఫెక్ట్గా ఉంది. జస్ట్ నేను వెయిటింగ్ ఫర్ ద టెస్ట్ డ్రైవ్ కోసం ట్రై చేస్తున్నా. సో నెక్స్ట్ వీక్ నేను ఒక ట్రిప్కి వెళ్తున్నా. సో మేబీ అక్కడ ఒక డీలర్తో మాట్లాడా, నేను వెళ్దాం అనుకున్న స్టేట్లో. వాడు టెస్ట్ డ్రైవ్ ఇస్తా అన్నాడు. బట్ అక్కడికి వెళ్ళి చూడాలి వాడు ఇస్తాడా ఇవ్వడా లేదా అనేది. అక్కడ చుట్టుపక్కల 2-3 డీలర్షిప్స్ ఉన్నాయి, కానీ నేను ఒక్కడితోనే మాట్లాడా మార్కెట్ ప్లేస్లో. వాడు ఐ విల్ ట్రై ఫర్ ద టెస్ట్ డ్రైవ్ అన్నాడు. ఐ హ్యావ్ టు గో అండ్ సీ. సో ఈ 2 బైక్స్లో ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ Z9 ఫిక్స్ అయిపోయాం. బట్ ఏమవుతుందో తెలీదు. నేను మీద అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎక్సైటెడ్గా ఉంది, కానీ బట్ హ్యావ్ టు సీ. బట్ మోస్ట్లీ 700cc వెళ్దాం అని ఉంది, ఎందుకంటే Z9 ఒకేసారి 100+ హార్స్ పవర్ మనకు అలవాటు లేకుండా ఈ రోడ్స్ మీద అంత హార్స్ పవర్కి వెళ్ళిపోవటం బెస్ట్ డెసిషన్ కాదో కూడా తెలియదు నాకు. బట్ ఆ బైక్ మీదే ఉండే ఎప్పటి నుంచో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది ఈ బైక్స్ ఇక్కడ సూపర్ స్పోర్ట్స్ అన్నీ చూసి. సో అనుకోవడం అయితే అనుకుంటున్నాం, కానీ ఏం జరుగుతుంది ఎలా అవుతుంది అనేది మాత్రం తెలీదు. బట్ మనం అనుకున్న ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయని నమ్మకం కూడా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేకుండే. బట్ హ్యావ్ టు సీ. ఇదే ఎక్సైట్మెంట్తో ట్రయల్స్ అయితే చేస్తాను. బట్ ఈ 2 బైక్సే ఆ బైక్ టెస్ట్ డ్రైవ్ చేసి వచ్చిన తర్వాత ఆలోచించాలి ఇంక దేనికి వెళ్ళాలి అనేది. బట్ ఒకసారి ఇన్సూరెన్సెస్ కూడా చెక్ చేద్దామని అనుకుంటున్నా R7కి అండ్ Z9కి. మేబీ ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది. ఎందుకంటే కార్కే ఆబ్వియస్గా ఫుల్ ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ $200+ కడతాం ఇక్కడ. నేను కొన్ని రోజులు లేబుల్ కట్టాను, మళ్ళీ ఇప్పుడు కొంచెం కొన్ని రోజుల నుంచి ఫుల్ కడుతున్నాను. ఫుల్ ఇన్సూరెన్స్ ఆల్మోస్ట్ $200 ఉంటుంది. $200 ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ కట్టడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎందుకంటే అది $5,000 కార్ అవని, $10,000 కార్ అవని, ఇంకా ప్రీమియం కార్ అయితే ఇంకా అది వేరే ఉంటుంది.
సో, ఈ బడ్జెట్‌లో కార్స్‌కే $200 ఇన్స్యూరెన్స్ కడుతున్నామంటే బైక్‌కి ఇంకా ఎక్కువ ఉంటది. ఎందుకంటే మన ఏజ్ 25 కన్నా లో కాబట్టి 24 కాబట్టి. సో, 25 తర్వాత ఇన్స్యూరెన్సెస్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ. సో, 24 లోపు ఒక సూపర్ స్పోర్ట్‌కి ఇన్స్యూరెన్స్ నాకు తెలిసైతే ఈజీగా ఒక $150, $200 ఉంటదని అనుకుంటున్నా. బైక్ ఈఎంఐ ఒక $300 ఇదొక $200 అంటే అదొక్కటే ఆలోచించాలి. బట్ హావ్ టు సీ. సో, డీలర్‌షిప్ వాడు ఏమన్నాడంటే వాడికి ఏదో తెలిసిన ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. మంచి డీల్సే ఇస్తారు. యూ డోంట్ నీడ్ టు వర్రీ అన్నాడు. బట్ హావ్ టు సీ ఎలా జరుగుతది ఏంటి అనేది. వ్లాగ్ నేను అప్పుడే అప్లోడ్ చేయను. మేబీ నెక్స్ట్ వ్లాగ్ ముందొస్తదా? ఈ వ్లాగ్ ముందొస్తదా తెలీదు. సో, నెక్స్ట్ వీడియో నేను అక్కడికి వెళ్దాం అనుకున్నా కదా! అక్కడికెళ్ళి చూసి టెస్ట్ డ్రైవ్ చేసి అంతా ఓకే అనుకుంటే అప్పుడు మేబీ ఐ విల్ గో అండ్ డిసైడ్. లేదంటే మళ్ళీ గో విత్ మార్కెట్ ప్లేస్. కొన్ని హార్లీస్ కూడా ఉన్నాయి బ్రెయిన్‌లో. హార్లీస్ కూడా చూద్దాం అనుకుంటున్నా. హావ్ టు సీ. సో, దీనికి ఇంకా కంటిన్యూషన్ ఉంది ఇంకొక పార్ట్. సో, మొత్తం కలిపి ఒకేసారి అప్లోడ్ చేస్తా. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. విల్ సీ యూ ఇన్ ద కంటిన్యూషన్ వ్లాగ్. మామ నమస్తే. నమస్తే. పార్ట్ 3. సో, బైక్ అమ్మేసాం. 2 మంత్స్ అయిపోయింది. 3 మంత్స్ అయిపోయింది. సమ్మర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ బైక్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. డోంట్ నో హౌ థింగ్స్ విల్ హ్యాపెన్. అసలు ఈ సమ్మర్‌కి బైక్ వస్తదా? రాదా? అనే డౌట్ కూడా వచ్చింది ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో. ఎందుకు అంటే సో, మన ట్రిప్ అయిపోయింది. ఎళ్ళొచ్చాము. సో, అక్కడే నాకు ఒక Z9 దొరికింది. మనం అనుకున్న కలర్. కాకపోతే అది యూజ్డ్ వన్. వాడు టెస్ట్ డ్రైవ్ ఇచ్చాడు. టెస్ట్ డ్రైవ్ అంటే మెయిన్ రోడ్ మీద వెళ్ళటానికి వాడు చాలా లైక్ హి నోస్ మనకి ఇండియాలో డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉందని. వాడు మనల్ని చూసినప్పుడే చెప్పేసాడు. మీరు ఎప్పటినుంచో బైక్స్ తోలుతారు కదా! మీకు అలవాటు ఉండే ఉంటదని. బట్ ఎందుకో మేనేజరు తడబడ్డాడు. లైక్ మన స్టేట్ కూడా కాదు. ప్లస్ వాడికి చెప్పాను నేను. లైక్ నేను ట్రిప్‌కొచ్చాను. సో, అందుకే ఆన్ ద వేలో చూసి వెళ్దామని ఆగానని. సో, వాడు అన్నీ ఆలోచించి టెస్ట్ డ్రైవ్‌కి పార్కింగ్ లాట్‌లో డ్రైవ్ చేస్తావా అన్నాడు. సరే ఏదో ఒకటి మనకు ముందు బైక్ ఫీల్ తెలియాలని చెప్పి పార్కింగ్ లాట్‌లోనే జస్ట్ చిన్న ట్రైల్ ఏసాను. టెస్ట్ డ్రైవ్ కూడా కాదది. జస్ట్ నార్మల్‌గా క్లచ్ వదిలి ముందుకెళ్ళిందనమాట బైక్ అంతే ఫస్ట్ గేర్‌లో. సో, అది చూసిన తర్వాత మనకి ఇంకా ఆబ్వియస్‌గా Z9 మీదనే ఉంది కాబట్టి ఇంక మొత్తం రైడింగ్ పోస్చర్ గాని ఏదైనా అంతా డామ్ గుడ్. ఇంకా బైక్‌కి మనం పేరు పెట్టాల్సిందేం లేదు. హైట్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. రైడింగ్ పోస్చర్ గాని, హైట్ గాని మొత్తం అంతా. ఇంక మనకి ఆ బైక్ ఫిక్స్. ఇంకా Z9 ఫిక్స్ అని చెప్పి ఇంకా స్టార్టెడ్ సెర్చింగ్ అనమాట Z9s కోసం. ఇక్కడ ఒక చిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సో, ఏమైందంటే ఐ విల్ షో యూ. సో, ఇదనమాట ఆ బాంబ్ బ్లాస్ట్. సో, యూ గైస్ కెన్ సీ. యాంబర్ అండ్ లెమాన్స్ పవర్ స్పోర్ట్ అని. సో, అక్కడి నుంచి మనకి బైక్‌కి ప్రీ అప్రూవల్ కూడా వచ్చింది. ప్రాసెస్ విత్ ద బైక్ 11.9% ఇంట్రెస్ట్ రేట్ 60 మంత్స్ $207 పర్ మంత్ ఈఎంఐ. ఆల్ సెట్. అసలు ఈఎంఐ చూసినప్పుడే మనకు అలాగా ఇంకా బర్డ్స్ ఎగిరినాయి అనమాట. ఎందుకంటే మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఇంకా లో వచ్చేస్తుంది. సో, అంతా బాగుంది. వీడి ఇన్సూరెన్స్ ప్రీ అప్రూవల్ కూడా ఇచ్చేసాడు. మొత్తం డాక్యుమెంట్స్ కూడా అన్నీ సబ్మిట్ చేసేసాను వీడికి. అంతా అయిపోయిన తర్వాత వీడు అడిగింది ఏంటంటే డూ యూ హ్యావ్ ఏ పర్మనెంట్ రెసిడెంట్ ఆర్ గ్రీన్ కార్డ్? నో, వీఆర్ అనేబుల్ టు గెట్ అప్రూవ్డ్ త్రూ యువర్ బ్యాంక్ ఆన్ దిస్ బైక్. సో, ఫైనల్‌గా వాడు నాకు ఇచ్చిన ప్రైస్ 8,900. 8,900కి ప్రైస్ ఇచ్చాడు అవుట్ ద డోర్. ఇన్ కేస్ మన క్రెడిట్ కార్డ్సా లేదంటే క్యాష్ పెట్టి కొనుక్కోవాలనుకుంటే. ఓకే. ఐ స్టార్టెడ్ థింకింగ్ ఓకే. మనం అనుకున్న బడ్జెట్‌లోనే ఇది వచ్చేస్తుంది కదా! ఓకే. అంతా చూద్దాము. అంతా ఓకే అని చెప్పి అట్‌లీస్ట్ ఓకే. అప్రూవల్ అవ్వకపోయినా ఏదో ఒకటి చేసి బైక్ ఇంకా తీసుకుందామని ఫిక్స్ అయ్యాం కాబట్టి క్రెడిట్ కార్డ్స్ వాడా లేదంటే ఇంకేదన్నా చేసా మన దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం తీసి బయటికైనా సరే బైక్ తెద్దామని డిసైడ్ అయ్యా. అంతా అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్‌తో డిస్కస్ చేసేప్పుడు వాడు అన్నాడు, "అమ్మ ఇన్సూరెన్స్ ఎంత ఉంటదిరా" అని. ఎందుకంటే తను ఒక ప్రీవియస్‌గా వాళ్ళ అన్నయ్య ఇక్కడ బైక్ వాడాడు. సో, వాడికి తెలుసు ఇక్కడ ఇన్సూరెన్సెస్ ఎలా ఉంటాయి. "మా అమ్మ ఒకసారి ఇన్సూరెన్స్ చెక్ చేసుకోరా సేఫ్ సైడ్‌కి" అన్నాడు. నిజమే కదా! అసలు మనం ఎంతసేపటికి బైక్ ఈ ఎక్సైట్‌మెంట్‌లోనే ఉన్నాం తప్ప ఇన్సూరెన్స్ ఎక్కడా చెక్ చేయలా. సరే ఎందుకైనా మంచిది ఇన్సూరెన్స్ చెక్ చేద్దామని చెప్పి సో, ఒకసారి ఇన్సూరెన్స్ చెక్ చేద్దామని చెప్పి ఐ స్టార్టెడ్ సెర్చింగ్ ఫర్ ద ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ కోడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశా. ఫస్ట్ ప్రోగ్రెసివ్‌తో స్టార్ట్ చేశా. వాడు డీలర్‌షిప్ కన్నా పెద్ద బాంబేసాడు. సరే మనకు తెలీదు కదా ఇదంతా మనకి ఇప్పుడే తెలుసు. ఎందుకంటే నా పాత బైక్ ఇన్సూరెన్స్ నేను కట్టింది లిటరల్లీ $15 పర్ మంత్. అంటే అప్పటికి అది కొలిజనా కాదా అదంతా నేనేం చూడలేదు.
కొలిజన్ కాదు, అది జస్ట్ ఒక థర్డ్ పార్టీ లైక్ లైబల్ ఇన్సూరెన్స్. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఒక $45 ఏమో ఉంటుంది. ఎందుకంటే 300cc ఇప్పుడు మనం వేసుకెళ్ళి ఎక్కడ దాన్ని పడదొబ్బేది లేదు, గుద్దేసేది లేదు అని నాకు తెలుసు కాబట్టి. సో లైబుల్కి తీసుకున్న $15 పర్ మంత్ నేను కట్టింది. సో స్టార్టర్స్ వచ్చి అంతా బాగుంది. మొత్తం స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే సడన్గా వాడు ఇంత పెద్ద బాంబు వేసాడంటే, ఐ షో యూ, చూపిస్తాం మీ ముందే ఇన్సూరెన్స్ అప్లై చేసి. సో చూసారా, $178 ఫర్ 12 months. ఇది జస్ట్ లైబుల్ అనమాట, అసలు ఏం లేదు, జస్ట్ ఉట్టిగా జస్ట్ బేసిక్. దీంట్లో ఏం కవర్ అవ్వదు, జస్ట్ లైబిలిటీ 25,000, అన్ఇన్సూర్డ్, మెడికల్ పేమెంట్స్, ఇంకవన్నీ ఏం కవర్ అవ్వవు, నథింగ్. బైక్ అయితే జీరో కవరేజ్, జస్ట్ మనం నేను గుద్దితే ఒక $25,000 వాడికి వెళ్తాయి. సో ఇవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత, సో ప్రీమియం బైక్ కొంటే ఇవన్నీ తీసుకోవాలి పక్కాగా. ఎందుకంటే $9,000 బైక్ కొన్న తర్వాత దానికి కొలిజన్ ఇవన్నీ ఏం లేకుండా, కాంప్రహెన్సివ్ కొలిజన్ ఏం లేకుండా తీసుకొని ఇంటి ముందు పెట్టుకుంటే దానంత అని ఇంకోటి ఉండదు అనమాట. అన్ఇన్సూర్డ్ మోటరిస్ట్ అంటే వేరే వాడు వచ్చి మనకు గుద్దితే వాడికి ఇన్సూరెన్స్ లేకపోయినా మన కంపెనీ మనకి పే చేస్తుంది. మెడికల్ పేమెంట్స్, ఇంజరీ ప్రొటెక్షన్. సో బైక్ ఆబ్వియస్గా మనకి టోటల్ లాస్ కవరేజ్ కావాలి యాక్చువల్గా ఏదన్నా అయితే. కాంప్రహెన్సివ్ 500 డిడక్టబుల్, కొలిజన్ 500 డిడక్టబుల్, ఇవన్నీ ఏం అవసరం లేదు. రోడ్ సైడ్ అసిస్టెన్స్ కావాలి, నో కవరేజ్. సో ఇవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత వచ్చిందంత తెలుసా, $3,043 ఫర్ 12 months. ఎవ్రీ మంత్ 11 payments, $200, 270. సో ఇది ప్రోగ్రెస్ కోడ్ అనమాట. గైకోడ్ అయితే ఇంకా దారుణం. గైకోడ్ అయితే ఆల్మోస్ట్ $4,000 ఇచ్చాడు. అసలు ఆ ప్రీమియం చూసాక నాకు ఫ్యూజుల్ అవుట్ అనమాట. అసలు మనం అనుకున్నది, అసలు ఇంకా మనం పడిన ఎక్సైట్మెంట్ అంతా అలా ఎగిరిపోయింది. సింగిల్ ఇన్సూరెన్స్ కోడ్తో మనం అనుకున్న ఎక్సైట్మెంట్ మొత్తం అలా ఎగిరిపోయింది అనమాట గాల్లోకి. ఇంకా ఆ రోజు అయితే ఇంక ఏడుపు ఒకటే తక్కువ మనకి. ఎందుకంటే ఫస్ట్ బైక్ ఫిక్స్ అయిపోయాం, అంతా మెంటల్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత డీలర్షిప్ కూడా ఒక బాంబు వేశాడు. గ్రీన్ కార్డ్ లేకుండా ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఫర్ ద ఫైనాన్సెస్ అని. సో ఫస్ట్ డీలర్షిప్ కూడా బాంబు వేశాడు. ఏమని, సో నువ్వు గ్రీన్ కార్డ్ లేదు, సిటిజన్షిప్ కాదు కాబట్టి ఫైనాన్స్ నేను ఇవ్వలేను, నీ అంతర్ ఫైనాన్స్ నువ్వు ఓన్గా ఇక్కడ నుంచి బయట థర్డ్ పార్టీ నుంచి తెచ్చుకో అని. ఎందుకంటే వీడేసాడు, లైక్ లోకల్గా ఇక్కడ అల్బామాలో చాలా మంది ఇస్తారు. సో బట్ ఇక్కడెక్కడ మనకి లోకల్లో ఈ బైక్ లేదు, వేరే స్టేట్లోనే ఉంది. సీల్డ్ 1, ఇక్కడ అన్ని యూజర్ పీసెస్ ఉన్నాయి. సో నాకైతే సీల్డ్ 1 కొనుక్కోవాలని ఉంది కాబట్టి ఇంక ఈ ఆప్షన్ లేదు. నెక్స్ట్ ఓకే, మనం ఏదంతా అంతా మనం అవుట్ ఆఫ్ ద పాకెట్లోంచి తీసుకొని కొనుక్కుందాం అనుకున్న డిసైడ్ అయిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ ఒకటి మెయిన్ డ్రాబ్యాక్. సో ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే Z9 అనేది ఇప్పుడప్పుడే అయ్యేది కాదు అని. సో అదనమాట, Z9 అలా బిస్కెట్ అయింది. సో Z9 కాకుండా నెక్స్ట్ ఇంకొన్న ఆప్షన్స్ ఏంటి అంటే, ఐ డోంట్ నో అసలు ఏం ఆప్షన్స్ ఉన్నాయి కూడా నాకు నో ఐడియా. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు 700cc మినిమం 700cc మీదకి వెళ్ళాలని ఉంది కాబట్టి GSX 700 కానీ ZX 4R కానీ అనుకున్నా. ఆ ఇన్సూరెన్స్ చూడటం కూడా అయింది, అవి కూడా సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బెటర్ టు గో విత్ ఎనీథింగ్ లో. ఇంకేదన్నా ఒక 600cc లోపే వెళ్దామని అనుకుంటున్నా. డోంట్ నో, ప్రస్తుతానికైతే ఏం చేయలేను. ఇంకా Z9 విషయంలో, R7 విషయంలో ఇంకా మనం చేయగలిగేది ఏం లేదు. మొత్తం అంతా అయిపోయింది. తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు, కానీ బట్ ఎంత ప్యాషన్ ఉన్నా, ఇష్టం ఉన్నా సూపర్ స్పోర్ట్స్ మీద ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా అర్థం చేసుకొని అలాంటి వాటి జోలికి వెళ్ళాలి. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఓవర్ రైడ్ చేస్తూ ఇలాంటి ప్యాషన్ జోలికి వెళ్ళామంటే మాత్రం రోడ్ అవుతాం. ఆబ్వియస్గా ఎండ్ ఆఫ్ ద డే జరిగేది అదే. సో ఇక్కడ మనకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యామిలీ అన్ని దూరంగా మనం ఇక్కడికి వచ్చింది పైసల కోసం. సో
మేబీ జీనియన్ అనేది అవ్వకపోవచ్చు నేను అనుకున్నది. సో డోంట్ నో ఇంక నెక్స్ట్ ఏ బైక్ అవుతుంది అనేది. సో ఇంకా మార్కెట్ ప్లేస్ ఓపెన్ చేసి సో ఇంకొక ఆప్షన్ నాకు ఉందేంటంటే హార్లీ స్ట్రీట్ రోడ్ 750 మీద ఉంది. ఎందుకంటే హార్లీస్ ఇక్కడ ఈ రోడ్స్ మీదకి చాలా బాగుంటాయి. హార్లీ స్ట్రీట్ రోడ్ 750 కానీ ఐరన్ 48 కానీ ఇంకొక 2 ఉన్నాయి. సో డోంట్ నో మళ్ళీ మార్కెట్ ప్లేస్ ఓపెన్ చేసి హ్యావ్ టు స్టార్ట్ సర్చింగ్. మేబీ కవాసకి 400 ఏమన్నా దొరికితే ఐ కెన్ థింక్ అబౌట్ దెమ్. డోంట్ నో ఏం జరుగుతుంది నెక్స్ట్ బైక్ ఏంటి అనేది. హ్యావ్ టు సీ. That's all. That's all for the video, guys. So next bike update though, we'll see you in the next vlog. Please don't forget to like, share and subscribe. See you all in the next vlog. Bye bye.